హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోషపావని చిత్రాడ. ఈరోజు నేను ఫుడ్ లాడ్జ్మెంట్ అంటే తినేటప్పుడు కొందరికి పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం గురించి నేను డిస్కస్ చేస్తాను. కొందరు పార్టీకి వెళ్ళాక అక్కడ ఫుడ్ తిన్న తర్వాత వాళ్ళ పళ్ళ మధ్యలో ఫుడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి ఆకలి వేస్తుంది, బట్ ఫుడ్ తింటే పళ్ళ మధ్యలో ఫుడ్ ఎక్కడ స్టక్ అవుతుందో అని తినరు. ఫుడ్ స్టక్ అయిన తర్వాత క్లీన్ చేసుకోకుండా ఉండలేరు. అలా అని అందరి ముందు క్లీన్ చేయడం కూడా పాసిబుల్ కాదు. చిన్నగా కనిపించినా కూడా అంతగా ఇబ్బంది పెట్టే ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, అండ్ ఈ ప్రాబ్లమ్ని అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది? ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ థింగ్, మెయిన్ రీజన్ అసలు పళ్ళ మధ్యలో ఫుడ్ ఎందుకు ఇరుక్కుంటుంది అంటే మొదటిది పన్ను పుచ్చిపోవడం. అండ్ మెయిన్గా రెండు పళ్ళ మధ్యలో పుచ్చు ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ పుచ్చు వల్ల రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది అండ్ ఆ గ్యాప్లో ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది. ఇనీషియల్గా అయితే ఒకటే పన్నులో పుచ్చు ఉంటుంది. డిలే చేయడం వల్ల ఆ పుచ్చు అనేది రెండో పన్నుకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అంటే 2 టీత్ ఇలా కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇనీషియల్ స్టేజ్లో అంటే ఒక పన్ను పుచ్చు ఉన్నప్పుడే డెంటిస్ట్ని అప్రోచ్ అయినట్లయితే మీ పన్నులో ఉన్న పుచ్చుని తీసేసి ఫిల్లింగ్ చేసి ఆ గ్యాప్ని కవర్ చేస్తారు. బట్ డిలే చేస్తే ఏమవుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను కదా, రెండో పన్నుకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా డిలే చేస్తే ఏమవుతుంది? ఆ పుచ్చు అనేది పంటి నరం దాకా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి అలా వదిలేయకూడదు కదా, క్యాప్ కూడా వేయించాల్సి ఉంటుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి క్యాప్ వేయించాలంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే గమ్ ప్రాబ్లమ్స్. గమ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకవేళ పన్ను మనం సరిగ్గా క్లీన్ చేసుకోలేదనుకోండి, లేదా సరిగ్గా మెయింటైన్ చేసుకోలేదనుకోండి, లైక్ ఇయర్లీ వన్స్ అయినా డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి క్లీన్ చేయించుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే చిగుళ్ళ దగ్గర గార పడుతుంది. బ్యాక్టీరియా అనేది చిగుళ్ళ మీద చేరి చిగుళ్ళను అటాక్ చేస్తుంది. దాని కారణంగా చిగుళ్ళు కిందకి జారుతాయి. కింది చిగుళ్ళు కిందకి, పైన చిగుళ్ళు పైకి జారుతాయి అన్నమాట. అలా జారడం వల్ల పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి కనపడతాయి. అండ్ ఆ గ్యాప్స్లో ఫుడ్ ఇరుక్కోవడం జరుగుతుంది. అండ్ ఈ ఇరుక్కున్న ఫుడ్ ఏదైతే ఉందో అది బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. దానితో కొంచెంగా స్టార్ట్ అయిన గమ్ ప్రాబ్లం కాస్త పెద్దదై కూర్చుంటుంది. అండ్ అక్కడ ఫైనల్గా పస్ డిపాజిషన్ కూడా అవుతుంది. దీంతో పాటుగా పళ్ళ మధ్యలో ఇప్పుడు ఫుడ్ కూడా ఇరుక్కుంటుంది కదా, దాంతో డీకే కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఏదైనా కారణం వల్ల మీరు పన్ను తీపించుకున్నారనుకోండి, తొందరగా రీప్లేస్ చేయించుకోండి, లైక్ వితిన్ 6 months. లేకపోతే ఏమవుతుందంటే ఆ గ్యాప్స్లోకి పక్కనున్న పళ్ళు డ్రిఫ్ట్ అవుతాయి అన్నమాట. అలా డ్రిఫ్ట్ అవడం వల్ల ఏమవుతుంది? పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అండ్ పై పన్ను కూడా ఆ గ్యాప్లోకి దిగుతుంది. దానివల్ల ఏమవుతుంది? పైన ఆర్చ్లోని కూడా పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తాయి. తినడానికి వీలు పడదు, పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. దీని కారణంగా డీకే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పన్ను తీసిన తర్వాత వెంటనే ఆ పన్నును రీప్లేస్ చేయించుకోవాలి. అలా రీప్లేస్ చేయించుకోకపోతే ఏమవుతుంది అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి. ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, మీకు కొంచెం బ్రీఫ్గా అర్థమవుతుంది. ఇవే కాకుండా పళ్ళు బాగా వంకర టింకర్గా ఉన్నాయనుకోండి, లేదంటే పళ్ళు బాగా అరిగిపోయాయి అనుకోండి, ఏమవుతుందంటే టీత్ మధ్యలో కాంటాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ అనేది బ్రేక్ అయ్యి తిన్న ఫుడ్ అంతా కూడా ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుంటుంది. ఇవే కాకుండా జ్ఞానదంతం ఉంటుంది కదా, ఆ జ్ఞానదంత ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏమవుతుందంటే కొన్ని కేసెస్లో పన్ను ఇలా క్రాస్గా వస్తుంది అండ్ ఈ పన్ను పక్క పన్నుతో కాంటాక్ట్లో ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇనీషియల్గా మీరు తిన్న ఫుడ్ ఇరుక్కుంటుంది అని మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే మీ డెంటిస్ట్ని అప్రోచ్ అయినట్లయితే దాని యొక్క రూట్ కాజ్ని కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ని చేస్తారు. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని రీజన్స్ నేను చెప్పడం జరిగింది కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కూడా జనరల్గా కొంతమందికి న్యాచురల్గా పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది పళ్ళ మధ్యలో. బట్ నాకేం ప్రాబ్లం లేదు, నా పళ్ళు ముందు నుంచి ఇలానే గ్యాప్స్తో ఉన్నాయి అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే తిన్న ఫుడ్ పళ్ళ మధ్యలో ఇరుక్కుంటూ ఉంటుంది. అండ్ ముందు మీకు ఏ ప్రాబ్లం లేకున్నా కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. గమ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అండ్ క్యావిటీస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ వెంటనే తీసేయాలి. బట్ ఫుడ్ తీసేయాలి అన్నాను కదా అని పళ్ళ మధ్యలో టూత్ పిక్స్ పెట్టడం, సేఫ్టీ పిన్స్ పెట్టడం చేయకూడదండి. ఇవి వాడడం వల్ల ఏమవుతుందంటే సేఫ్టీ పిన్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటుంది కదా, అవి గమ్స్ని డ్యామేజ్ చేస్తాయి. అండ్ అది పళ్ళ మధ్యలో ఎంత డీప్గా వెళ్తుంది అనేది కూడా మనం చెప్పలేము. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే టూత్ పిక్స్. జనరల్గా మన పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఈ టూత్ పిక్ అనేది లావుగా ఉంటుంది.
ఏం చేస్తారు, మీరు టూత్పిక్ని ఇలా పెడతారు. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, 2 పళ్ళు ఇలా జరుగుతాయి. తీసేసిన తర్వాత పళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. సో రోజుకు 2 సార్లైనా టూత్పిక్ని పెట్టి తీస్తూ ఉన్నారనుకోండి, ఈ 2 పళ్ళు ఇలా జరిగి జరిగి కదిలి చివరకు పళ్ళు లూజ్ అయిపోతాయి. ఎందుకు అంటే పళ్ళను పట్టుకునే ఎముక అరిగిపోతుంది. సో ఇలా పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ని తీసేయాలి. బట్ టూత్పిక్స్ని, సేఫ్టీ పిన్స్ని యూజ్ చేయకూడదు. పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ని ఎలా క్లీన్ చేయాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి, మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.